నమస్తే నమస్తే అందరికి. అందరికీ ఎనర్జీ చాలా బాగా వచ్చినట్టుంది ఇప్పుడే నేను స్టేజ్ ఎక్కగానే. సో ఇది మీ అందరికీ కనెక్ట్ అవుతుండొచ్చు. సో దిస్ విల్ కనెక్ట్ టు ఆల్ ద పీపుల్ హు ఆర్ స్టడీయింగ్ బీటెక్ నౌ. సో ఐఎమ్ ఆల్సో ఎ బీటెక్ స్టూడెంట్. 2 years బ్యాక్ నేను బీటెక్ డ్రాప్అవుట్ చేసినాను అనమాట టు కంటిన్యూ మై ప్యాషన్ అండ్ కన్వర్ట్ మై ప్యాషన్ ఇన్ టు మై కెరియర్. సో అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నాను. ఐ హోప్ ఈ టాక్ మీ టైం మీ ఒక 15 minutes స్టీల్ చేస్తున్నాను. సో ఈ 15 minutes మీకు కొంచెం వాల్యూ యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ పీపుల్ నో మీ. మై సెల్ఫ్ ఈశ్వర్ బోలేగార్. ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్. So I am a full-time fitness content creator and a personal coach. I am one of the co-founders of Team Fitnex, and I used to share my life journey and tips to the students, which helps to grow their lives అనమాట. అయితే ఇనీషియల్గా నేను ఎప్పుడైతే బీటెక్ 3rd yearలో ఉన్నానో సో అప్పుడు ఒక టఫ్ సిచ్యువేషన్ ఎదురైందనమాట. సో ఎట్ ద టైం నాకు రెండు థింగ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు డ్రాప్ అవుట్ చేసి నేను నా ప్యాషన్ని కంటిన్యూ చేయాలి, లేదు అని అంటే నేను మళ్ళీ ఈ 1 year గ్యాప్ తీసుకొని మళ్ళీ బీటెక్నే కంటిన్యూ చేయాలని. సో ఎట్ ద టైం నేను ఆల్రెడీ ఐఎమ్ ఇన్ టు కంటెంట్ క్రియేషన్, కానీ అప్పుడు ల్యాక్ ఆఫ్ అటెండెన్స్. సో నేను నా కాంపిటీషన్స్ ఆడుతుండే. 2022 డిసెంబర్లో ఐ హ్యావ్ అపియర్డ్ ఫర్ మై ఫస్ట్ కాంపిటీషన్ విచ్ ఈస్ ఐసిఎన్ ఇండియా గోవా సూపర్ షో. సో అక్కడ నేను గోల్డ్ గెలిచాను అనమాట. సో ఆ టైంలో ఎట్ ద టైం నాకు అటెండెన్స్ తక్కువ ఉండడం వల్ల సో నేను ఎగ్జామ్స్ రాయలేకపోయినాను. అప్పుడు నాకు ఒక 6 months ఆఫ్ టైం దొరికింది. అంటే ఒక సెమిస్టర్ తర్వాత మళ్ళీ మనం సెమ్ చదవాలి కాబట్టి సో ఒక 6 months ఆఫ్ టైం దొరికింది. సో ఆ టైంని ఇప్పుడు నేను 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎనీ అదర్ స్టూడెంట్స్ నార్మల్గా నా లైఫ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు ఆ 6 months. లేదు అంటే నా ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీని లేకపోతే నా ఈ ప్యాషన్ని ఇంకా గ్రో చేసుకోవచ్చు. సో నేను ఈ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నా. సో ఈ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవడం వల్ల నౌ ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టాకింగ్. టెడెక్స్కి ఇన్వైట్ చేయడం కూడా దట్స్ అ బిగ్ థింగ్ అనమాట. 4 years అయింది. 4 years నుంచి నేను టెడ్ టాక్స్ని ఫాలో అవుతూనే ఉంటా ఆన్ యూట్యూబ్. సో ఐ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ నేను నా లైఫ్ జర్నీని మీ అందరి ముందు షేర్ చేసుకుంటాను. సో ఆ ఒక్క డెసిషన్ ఏదైతే ఉందో ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్ సో దట్ టర్న్ మై లైఫ్ ఇంటూ యూటర్న్ తీసుకున్నట్టు అనుకోండి. ఇక లైక్ అప్పుడు అట్ ద ఏజ్ 20 నేను తీసుకున్న డెసిషన్ మా పేరెంట్స్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి సో నేను ఇలా కంటెంట్ క్రియేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. సో నా ప్యాషన్ ఇది ఫిట్నెస్. సో దీనిలో నేను గ్రో అవుదాం అనుకుంటున్నా అంటే నో వన్ బిలీవ్డ్. ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ అనేది లేకపోతే ఒక యూట్యూబ్ని కెరియర్గా తీసుకుందాం అని అనుకుంటే ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతారు అనమాట పేరెంట్స్. అండ్ మన రిలేటివ్స్ కానివ్వండి లేకపోతే ఫ్రెండ్స్లో కూడా చులకనగా చూస్తారు. లైక్ మన లుక్స్ అంతా ప్రాపర్గా బాగాలేకపోయినా లేకపోతే మనకు ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, సో వాటిని ఓవర్కమ్ చేయాల్సింది ఉంటుంది అనమాట మనం ఆ టైంలో. సో ఆ టఫర్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఆ 6 months ఏదైతే ఉందో అది నాకు చాలా స్ట్రగుల్ ఫేస్ ఉందన్నమాట. ఎందుకంటే అప్పుడు మనము 0 earning స్టేజ్లో ఉండే అండ్ దాని తర్వాత మనం అప్పుడే 0 నుంచి గ్రో కావాలి. ఇది ఎగ్జాక్ట్గా ఒక 2 years బ్యాక్. సో దాని తర్వాత 2024 January అప్పుడు సో నేను నా నెక్స్ట్ సెకండ్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఇక్కడ కూడా నాకు 2 options ఉన్నాయి. సో నేను నా కంటెంట్ క్రియేషన్ని పక్కన పెట్టి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా నా కాంపిటీషన్ పైన ఫోకస్ చేయాలి, లేదు అంటే రెండుని సైమల్టేనియస్లీ కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు యూ ఆల్ పీపుల్ నో మీ బికాస్ ఆఫ్ మై కంటెంట్ క్రియేషన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. సో అవి రెండు నేను ఒకటేసారి కంటిన్యూ చేస్తూ అండ్ ఈ 2024 ఆగస్ట్లో మన ప్రో కూడా గెలవడం జరిగిందనమాట. విచ్ ఈస్ అందర్ గోల్స్లో ఇంకా ఒక టాప్ పొజిషన్ అనమాట. సో నా ఐ కెన్ ఏబుల్ టు కంపీట్ ఇన్ అదర్ కంట్రీస్ అండ్ మన ఐసిఎన్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ నేను నెక్స్ట్ 2026లో బయట షో ఆడబోతున్నా విచ్ ఈజ్ ఇన్ ఇండోనేషియా. సో ఇప్పుడు టాపిక్ వస్తే మనమందరికి ఒక లైఫ్లో ఒక గోల్ ఉంటుంది. లైక్ వీ వాంట్ టు అచీవ్ దిస్, ఐ వాంట్ టు బై ఎ కార్, ఐ వాంట్ టు బై ఎ హోమ్, లేకపోతే పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలి, లేకపోతే ఇష్టం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. సో పెళ్లి చేసుకోవాలన్నా కూడా డబ్బులు ఉండాలి కదా. అయితే మనం ఏదైతే గోల్ ఉంటుందో సో ఆ గోల్ కోసం మనం ఏం చేస్తున్నాం ప్రజెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు మీ ఏజ్ 18 అయినా 19 అయినా 20 అయినా 30 అయినా 50 అయినా కూడా
లైక్ మీరు మీకు ఇష్టమైన వర్క్ కోసం మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలుగుతున్నారు. లైక్ నాట్ మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు అంటే మీ టైంని ట్రేడ్ చేస్తున్నారు, అక్కడ మీ నాలెడ్జ్ని ట్రేడ్ చేస్తున్నారు. అక్కడ యూ విల్ గెట్ పే బికాస్ మీ టైంని ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి. కానీ మీ ఎండ్ ఆఫ్ ది డే మీరు స్ట్రెస్ఫుల్గా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా లేదా అనేది వాళ్ళకి అవసరం ఉండదు. జస్ట్ దే వాంట్ వర్క్ ఫ్రమ్ యూ అంతే. అండ్ మీకు డబ్బులు కావాలి ఆ కంపెనీ నుంచి కాబట్టి మీరు వర్క్ చేస్తుంటారు. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఉంటుందో ఇక్కడే మనకు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అనుభవిస్తాం అన్నమాట. ఇప్పుడు మీరు ఏ ఎంప్లాయీస్ అడిగినా కూడా, ఎవరిని అడిగినా కూడా దే వుడ్ సే నేను వేరే కెరియర్ చూస్ చేసుకుంటే బాగుండని. ఇది ఎగ్జాక్ట్ ఈ బీటెక్ టైం ఈజ్ ద బెస్ట్ టైం మీరు మీ కెరియర్ని చూస్ చేసుకోవడానికి. ఐదర్ మీరు జాబ్కి వెళ్ళాలంటే వెల్ అండ్ గుడ్ జాబ్కి వెళ్ళొచ్చు, లేదు యూ వుడ్ హ్యావ్ ప్యాషన్ అంటే మీకు ఒక ప్యాషన్ ఉంది, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నేను ఫోటోగ్రఫీ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఫిట్నెస్ వద్దాం అనుకుంటున్నా, లేకపోతే నేను ఒక యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, లేదు ఇంకేదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. మీకు కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి అనమాట. లైక్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఫ్యాకల్టీ ఎవరైనా ఇన్వెస్టర్స్ దొరుకుతారు. ఇన్ కేస్ మీరు ఒక బూట్ స్ట్రాప్ కంపెనీ ఓపెన్ చేద్దామన్నా కూడా దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం మీ డిసిషన్ తీసుకోవాల్సింది. ఐదర్ మీరు జాబ్ సైడ్ వెళ్ళాలా లేకపోతే మీ ప్యాషన్ సైడ్ వెళ్ళాలనేది. ఇక్కడ ఇంకో టఫర్ సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఏది అంటే మనం పేరెంట్స్ని కన్విన్స్ చేయగలగాలి ఫస్ట్, నాది ఈ ప్యాషన్, నేను దీనిలో గ్రో అవుతా అని. సో ఓకే, మనం మన ప్యాషన్ని కెరీర్గా చూస్ చేసుకున్నాము, మనం స్టార్ట్ చేసాము. దీని తర్వాత ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ మనం లోనే ఉంటాం అనమాట. అప్పుడప్పుడే లైక్ 1 year 1 month 2 months 1 yearలో సక్సెస్ రావాలంటే రాదు, ఇట్ టేక్స్ టైం. కానీ ఆ పర్టికులర్ నువ్వు పెట్టుకున్న గోల్ని ఎంత వర్క్ చేస్తున్నావు, నువ్వు ఎంత టైం స్పేర్ చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఇన్ కేస్ నా వీడియోస్ అందరు చూస్తూ ఉంటే నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తా ఎవ్రీడే. అది బోరింగ్గా ఉన్నా కూడా ఎవ్రీడే 5 o'clock లేస్తా, ఎవ్రీడే 11 o'clock కల్లా అన్ని షట్ డౌన్ చేసుకొని పడుకుంటాను అనమాట. సో ఇది ఒక బోరింగ్ లైఫ్లో అనిపిస్తుంది అందరికీ, లైక్ వర్కింగ్ అవుట్ ఎవ్రీడే అండ్ మెయింటైనింగ్ డైట్స్, ఈటింగ్ సేమ్ ఫుడ్ ఎవ్రీడే అండ్ డూయింగ్ కంటెంట్ ఎవ్రీడే అండ్ కనెక్టింగ్ విత్ ద క్లయింట్స్ ఎవ్రీడే. సో ఇది అందరికీ బోరింగ్ అనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ ద కీ టు సక్సెస్. నువ్వు కనుక లైక్ 2 years యూ వుడ్ హ్యావ్ స్పేర్ 2 years టు సక్సెస్ మీ ప్యాషన్ని ఫాలో అవ్వాలని. 2 years మీ ప్యాషన్ ఫాలో అయితే మాత్రం కంపల్సరీ మీ సక్సెస్ అనేది ఆ 2 years వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను నేను, ఎందుకంటే 2 years ఈజ్ అ లాట్ ఆఫ్ మోర్ టైమ్ అనమాట. ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ 3 months 6 months ఏమనట్లేదు. సో 2 years ఆఫ్ టైం స్పేర్లో మీరు కూడా నెక్స్ట్ ఈ విష్ణు ఇన్స్టిట్యూట్లో నెక్స్ట్ టెడెక్స్ టాక్లో మీరు కూడా మీ నుంచి కూడా ఒకరు వచ్చి ఇక్కడ మాట్లాడవచ్చు అనమాట. యాజ్ నేను కూడా 2 years బ్యాక్ నేను కూడా బీటెక్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు డ్రాప్ చేసిన అనమాట. బీటెక్ సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్ నేను. ప్రజెంట్ చెప్పుకోవాలంటే నేను కూడా ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇప్పుడు. సో నేను కూడా నా కాలేజ్లో ఇలానే ఈవెంట్ జరుగుతుంటే నేను కూడా మీలా అక్కడ కూర్చొని వినేవాడినే. బట్ నా డిసిషన్స్ వల్ల, నేను చూస్ చేసుకున్న ప్యాషన్ వల్ల సో ఇక్కడున్నా. ఐ హోప్ మీ అందరికీ ఒక చిన్న ఇన్స్పైరింగ్ స్టోరీ అనిపించింది అనుకుంటున్నా. అండ్ మీరు కూడా ఈరోజు నుంచి ఆలోచిస్తారు అనుకుంటున్నా వాట్ టు డూ అనేది. అండ్ ఇంకో థింగ్, ఇన్నిసార్లు ప్యాషన్ అంటున్నావు, లైక్ ఇప్పుడు మర్చిపోతుంటాం మనం ఎవ్రీడే. ఇప్పుడు ఒక వర్క్ చేద్దాం అనుకుంటున్నాము కానీ అది 2-3 daysలో మర్చిపోతాము. ఇన్ కేస్ మనం ఏదైనా నోట్ ప్యాడ్లో రాసుకున్నా లేకపోతే బుక్లో రాసుకుంటేనే గుర్తుంటుంది. సో నువ్వు ఇన్నిసార్లు ప్యాషన్ అంటున్నావు, నీకు ఎలా మోటివేషన్ వస్తుంది, అసలు నీకు ఎట్లా గుర్తుంటుంది అంటే, సో ఎగ్జాక్ట్గా మా మమ్మీ ఇదే నాకు 1 year బ్యాక్ క్వశ్చన్ అడిగింది అనమాట. ప్రతిసారి నువ్వు ప్యాషన్ అంటున్నావు, చాలా పెద్ద వర్డ్స్ మాట్లాడుతున్నావు, అది తీసుకుంటా ఇది తీసుకుంటా అంటున్నావు. ఓకే నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు చెప్పింది చేస్తున్నావు, బట్ నీకు ప్రతిసారి ఎలా గుర్తుంటుందని. సో ఆ రోజు కూర్చొని ప్రాపర్గా ఆలోచించిన, నాకు సంథింగ్ ఉండాలి, ఏదో ఒక మోటివేషన్ ఉండాలి, ఏదో ఒకటి లైక్ కంప్లీట్గా ఉండిపోవాలన్నమాట లైఫ్లో. ఎవరు అడిగినప్పుడు ఇది ఎందుకు అని అంటే సో నేను ఇది ఫాలో అయినాని. సో అందుకే యూ కెన్ సీ నా లెఫ్ట్ హ్యాండ్ పైన టాటూ ఉంటుంది అనమాట, విచ్ ఈస్ ప్యాషన్. సో అది ఎవ్రీ టైం నాతోనే ఉంటుంది నేను చచ్చిపోయే వరకు. సో అది చూసినప్పుడు ప్రతిసారి ఐ వుడ్ హ్యావ్ ఇన్స్పైర్డ్ లైక్ నేను ఇది ఎందుకు వేయించుకున్నా, నేను ఏం ఫాలో అవ్వాలని. ఇన్ కేస్ నాకు ఈరోజు కొంచెం అనీజీగా ఉండి వర్క్ చేయాలనిపించకపోతే సో నార్మల్గా ర్యాండమ్ మనం కూర్చొని అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాము, లేకపోతే ఏదో వీడియో గేమ్స్ ఆడుకుంటుంటాము, మూవీస్కి వెళ్తుంటాము. సో అట్లాంటి వెళ్ళినప్పుడు జస్ట్ నా ఈ ఫోరామ్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది నేను చేయాలనుకున్నది. సో ఆ మూవీ కంప్లీట్ అయిపోగానే డైరెక్ట్ నేను వర్క్ వెళ్ళిపోతా, ఐదర్ షూటింగ్ వీడియోస్ లేకపోతే నా క్లయింట్స్తో మాట్లాడడం అనేది. అండ్ వీ హ్యావ్ గ్రోయింగ్ బిజినెస్ కూడా మాది గ్రో చేస్తూనే ఉన్నాము. అండ్ ఇక్కడ ఈ కంటెంట్ క్రియేషన్లో గ్రో అవుతూనే ఉన్నా. అండ్ నా ప్రొఫెషనల్ కెరియర్ విచ్ ఈస్ న్యాచురల్ బాడీ బిల్డింగ్, సో దానిలో కూడా గ్రో అవుతూనే ఉన్నాను అనమాట. సో ఈరోజు నేను ఆ కంటెంట్ తీస్తున్నాను, నా ప్యాషన్ ఫాలో అవుతున్నాను, దాన్ని నా కెరియర్గా కన్వర్ట్ చేసుకున్నాను కాబట్టి మీ అందరికీ తెలుసు ఇంతమందికి. సో ఐఎమ్ హ్యాపీ దట్ నేను స్టేజ్ ఎక్కగానే ఇంత ఎనర్జీని ఇచ్చినందుకు.
ఐ హోప్ మీ అందరికీ నేను మాట్లాడిన ఒక 10 మినిట్స్ అయినా కొంచెం అయితే కొంచెం వాల్యూ యాడ్ ఆన్ చేసినాను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ విష్ణు ఇన్స్టిట్యూట్ టెడెక్స్ టీమ్ సో నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఎక్కగానే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను కూడా లైక్ ఒక స్పీకర్లా మాట్లాడుతున్నాను అని. సెకండ్ థింగ్ వచ్చేసి చాలా నర్వస్ అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు కూడా నేను పెద్ద స్టేజ్ షేర్ చేసుకోలేదు. సో రీసెంట్ టైమ్స్లో చాలా కాలేజెస్కి వెళ్ళినాను, బట్ ఇంత పెద్ద స్టేజ్ ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. సో ఏం మాట్లాడుతున్నాను చాలా నర్వస్గా ఉండే, బట్ హ్యాపీ ఎందుకు అని అంటే ఒకటి మీ అందరి ఎనర్జీ వల్ల. సెకండ్ థింగ్ ఇక్కడ వచ్చి ప్రాపర్గా ఒక టాపిక్ పైన మాట్లాడి మీకు వాల్యూ యాడ్ ఆన్ చేసినాను అనుకుంటున్నాను. సో ఇది థ్యాంక్ యూ సో మచ్.